కొడుకులు ఈ యాజ్ఞవల్క్య మహర్షి ఏమన్నారంటే, ముందు వాటన్నింటినీ మా ఇంటికి పంపించండి, నేను చేస్తాను అని అన్నారు. అదే చెప్పాలి కదా అని అంటే, మిగిలిన వాళ్ళు ఎవరు నేను చేస్తాను అని చెప్పి ముందుకు రాలేదు. ఎందుకంటే ఆయన జనక మహారాజు అంటే ఎంత గొప్పవాడు, ఆయనకి పాఠం చెప్పి ఆయన చేత నిర్ణయం చెప్పి ఒప్పించడం మాటల ఎవరు ముందు రాదు. ఈ యాజ్ఞవల్క్య మహర్షి చేసినటువంటి వాడు అన్నమాట. అటువంటి యాజ్ఞవల్క్య మహర్షి యొక్క భార్య అయినటువంటి ఈ మైత్రేయి అడిగింది. ఏమని అడిగిందంటే, అది మనం ఆ బృహదారణ్యకోపనిషత్తు గురించి చదువుతున్నప్పుడు తెలుస్తుంది అనమాట. ఆ సందర్భంలో ఆవిడ అడిగినటువంటి దానికి సమాధానంగా అలాగే చెబుతాను అని చెప్పేసి యాజ్ఞవల్క్య మహర్షి చెబుతాడు. ఆయన ఏమన్నారు యాజ్ఞవల్క్య మహర్షి, ఇంతకాలం మీ ఇద్దరు భార్యలతో నేను ఈ విధంగా కాపురం చేశాను, బాగానే ఉంది, ఇంత సంపాదించాను కదా, నేను ఈ సంపాదించిన మొత్తం అంతా కూడా మీ ఇద్దరికి ఇచ్చేస్తాను. మీ ఇద్దరికి ఇచ్చేస్తే ఇక నాకు మీరు ఇవ్వాల్సింది ఏమిటంటే అనుమతి. నేను సన్యసించాలి అని అంటే మీ అనుమతి కావాలి నాకు. మీరు కనుక అనుమతిస్తే నేను సంపాదించినంతా మీకు ఇచ్చేసేసి నేను సన్యాసానికి వెళ్ళిపోతాను, దయచేసి నన్ను అనుమతించండి అని చెప్పని అడిగారు. ఎప్పుడైనా మీ మాటనే కాదన్నానా అండి, మీరు ఎట్లా అంటే అట్లాగేనండి అని దేవుడు కాత్యాయని ఆవిడ. ఈ పెద్ద ఆవిడ ఏం చేసింది, ఈ సమస్త భూప్రపంచాన్ని కూడాను సకల సంపదలతో నింపి నాకు ఇచ్చినట్టయితే నాకు తృప్తి కలుగుతుందా, నాకు ఆత్మజ్ఞానం కలుగుతుందా అని చెప్పండి. ఇది అబ్బే కలగదు అని అన్నారు ఆయన. నాకు తత్వజ్ఞానం కలగనప్పుడు నాకెందుకు ఈ సంపదలు ఆస్తులు ఇవన్నీ నాకు అక్కర్లేదు. అసలు ఆత్మ అంటే ఏమిటి, ఆ ఆత్మస్వరూపాన్ని గురించి నాకు చెప్పండి. ఇది కనుక మీరు నాకు చెప్పారంటే మీరు వెళ్ళవచ్చు, నేను మిమ్మల్ని అనుమతించినట్టే అని చెప్పింది ఆవిడ. అప్పుడు ఆ మైత్రేయి అనేటువంటి ఆవిడకి యాజ్ఞవల్క్య మహర్షి ఉపదేశం చేశారు. ఎలా చేశారు అని అంటే, ఇదే విధంగా బృహదారణ్యకోపనిషత్తు అనేటువంటి దాన్ని మనం ఒక కాలక్షేపంగా పెట్టుకుంటే అద్భుతంగా ఎంతైనా చేయొచ్చు. దానికి రంగరామానుజ భాష్యం ఎట్లా ఉంది, శ్రీ భాష్యం రామానుజాచార్యులు గారి భాష్యంలో ఎలా వివరించారు, విశిష్టాద్వైత పరంగా చక్కగా మనం తెలుసుకోవచ్చు. అయితే అదంతా ప్రస్తుతం అప్రస్తుతం అనం, కానీ దానిని ఇక్కడ ఎలా చెప్పారో ఏ వాక్యం చెబుతారో స్మరిస్తున్నాం. బృహదారణ్యకోపనిషత్తుల గురించి చెబుతున్నారు. బృహదారణ్యకే మైత్రేయీ బ్రాహ్మణే నవారే పత్యుక్కామాయ పతిప్రియో భవతి ఆత్మనస్తు కామాయ ఇత్యారభ్య ఆత్మావారే ద్రష్టవ్యః శ్రోతవ్యః మంతవ్యః నిదిధ్యాసితవ్యః ఇత్యాదౌ ద్రష్టవ్యతయా నిర్దిష్టః పురుషః తంత్రసిద్ధః ఉత పరమాత్మ ఇది సంశయః అని అంటున్నారు. అక్కడ పత్యుక్కామాయ పతిప్రియో భవతి అంటే నవారే, అరే అంటే ఓ మైత్రేయి, పత్యు కామాయ, ఒక పతి పత్ని ఉన్నారనుకోండి, అందులో ఈ పతి పత్ని కలిసి ఒకళ్ళకొకళ్ళు అన్యోన్యం అవుతారు. అప్పుడు ఈ పతికి ఎవరు ప్రియమవుతున్నారు, పత్ని ప్రియమవుతోంది, పత్నికి పతి ప్రియమవుతున్నాడు, బాగానే ఉంది. అయితే నిజానికి పతి తన కోసం ప్రియమవుతున్నాడా, పత్ని కోసం ప్రియమవుతున్నాడా? అట్లాగే పత్ని పతి కోసం ప్రియమవుతోందా, తన కోసం ప్రియమవుతోందా అని క్వశ్చన్ చేసుకుంటే ఎవరు అడగరు వాళ్ళని, వాళ్ళు కూడా చెప్పరు బయటికి. కానీ నవారే పత్యుక్కామాయ పతిప్రియో భవతి ఆత్మనస్తు కామాయ అంటే వాళ్ళు పత్ని కోసమేమీ కూడాను ఆయన ఐక్యం కావటం లేదు, ఆ పత్ని కూడాను పతి కోసం ఏమీ కూడాను
ఆత్మతో కలవట్లేదు. మరి ఎవరితో కలుస్తున్నారు అని అంటే ఆత్మనస్తు కామాయ, తమ యొక్క ఆనందం కోసమే వాళ్ళు దగ్గర అవుతున్నారు కానీ ఇతరుల యొక్క ఆనందం కోసం కాదు. అంటే ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఇది చాలా పెద్దదన్నమాట. ఇలా ఎన్నెన్నో చెప్పుకొచ్చేసి ఇవేవి కూడాను అవేవి ప్రియం కాదు. నవారే పుత్రస్య కామాయ పుత్ర ప్రియో భవతి, అది కూడా చెబుతారు. పుత్రుడున్నాడు, నా కొడుకంటే నాకు చాలా ఆనందం, నాకు చాలా ప్రియము ఇష్టము అని చెప్పానంటే నీకు పుత్రుడు నీకు ఎందుకు ఇష్టమవుతున్నాడు? నీ ఆనందానికి కారకుడు పుత్రుడు ఎందుకు అవుతున్నాడు అని అంటే పుత్రుడి యొక్క ఆనందం కోసం నీకు పుత్రుడు ఇష్టమవటం లేదు, నీ యొక్క ఆనందం కోసం నీ పుత్రుడు నీకు ఇష్టమవుతున్నాడు. ఇది సత్యం అని ఈ విధంగా ఎన్నెన్నో చెబుతారు అనమాట. ధన వస్తు కనకలా వాహనాలన్నీ కూడాను అవన్నీ కూడా ఎందుకు ప్రియమవుతున్నాయి? వాటి కోసం ప్రియమవటం లేదు. ఆత్మనస్తు కామాయ ప్రియం భవతి. ఎవరెవరైతే నాది నాది అని అనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళ యొక్క ఆనందం కోసమే అవన్నీ ప్రియమవుతున్నాయి అని చెప్పి యాజ్ఞవల్క్య మహర్షి చెబుతాడనమాట. ఆ సందర్భంలో నవారే పత్యుక్కామాయ పతి ప్రియో భవతి ఆత్మనస్తు కామాయ ఇత్యారభ్య ఆత్మావారే ద్రష్టవ్య. కాబట్టి ఆత్మ కొరకే అన్నీ ప్రియమవుతున్నాయి కాబట్టి ఇష్టమవుతున్నాయి కాబట్టి అసలు ఈ ఆత్మ అంటే ఏమిటి, ఈ ఆత్మస్వరూపం ఎట్లా ఉంటుంది, ఈ ఆత్మత్వం గురించి తెలుసుకోవాలంటే అదేనయ్యా కావాల్సింది. ఈ ఆత్మతత్వమే మన చేత చూడబడవలసినది, ఈ ఆత్మతత్వమే మన చేత వినబడవలసినది, ఈ ఆత్మతత్వమే మన చేత మననము చేయవలసినది, ఈ ఆత్మతత్వమే మన చేత మనసులో నిలుపుకొనవలసినది. ఆత్మా ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య ఇత్యాదౌ ద్రష్టవ్యతయా నిర్దిష్ట పురుష. ఈ విధంగా తెలుసుకోవాలి, చూడాలి, నిలుపుకోవాలి, మనసులో తలుచుకోవాలి అని చెప్పేటువంటిది ఆ చెప్పబడినటువంటి వాడు ఎవరండి? తంత్రసిద్ధమైన పురుషుడా లేక పరమాత్మ అని సంశయం అన్నమాట. మనకు ప్రతి సూత్రంలోనూ సంశయమే కదా, ప్రతి అధికరణంలో ఏమొస్తుంది? సంశయం, పూర్వపక్షం, వెంటనే కాదు అని సిద్ధాంతం చేస్తారన్నమాట. ఇక్కడ ఏమిటి వాక్యాన్వయాత్ అనేటువంటి దాంట్లో ఈ యొక్క బృహదారణ్యకోపనిషత్తులో మైత్రేయి బ్రాహ్మణంలో చెప్పబడిన చోట మన చేత ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అని చెప్పబడేటువంటి పురుషుడు తంత్రంలో చెప్పబడుతున్న పురుషుడా, సాహిత్యంలో పురుషుడు అని ఉన్నారు కదా, అతనా లేక పరమాత్మ అని సంశయం అంటే దానికి వెంటనే పూర్వపక్షం వాళ్ళు ఏం చెబుతారు? ఏది కాదో అదే అంటారు అన్నమాట. తంత్రసిద్ధ పంచవింశక ఏవ ఇది పూర్వపక్ష. పంచవింశతి తత్వాలతో కూడి ఉన్నటువంటి వాడు సాంఖ్యతంత్రంలో చెప్పేటట్టుగా పురుషుడే అని చెప్పి పూర్వపక్షం చెబితే పతి జాయా పుత్ర విత్త మిత్ర పశు ఆది ప్రియ సంబంధి ఆత్మాన పరమాత్మా భవితుం అర్హతి ఏవహి ఆత్మావా అరే ద్రష్టవ్య ఇది ప్రతిపాద్యతి అని అంటున్నారు. ఏమిటంటే పతి గాని, జాయా తోడబుట్టిన వాళ్ళు గాని, పుత్ర అంటే సంతానం గాని, విత్త ధన సంపత్తులు గాని, మిత్ర మిత్రులు గాని, పశువులు గాని ఇత్యాదు అన్నీ కూడాను మనకి ప్రియ సంబంధి, ప్రియమైనవే కదా. కాబట్టి ఆత్మ నా పరమాత్మ భవితుం అర్హతి. ఈ ఆత్మ అన్నవాడు ఎప్పటికీ పరమాత్మ అన్నవాడు కాలేడు. కాబట్టి సఏవ హి ఆత్మవారే ద్రష్టవ్య, పరమాత్మ ఎప్పటికీ కాలేడు. కాబట్టి ఇప్పుడు ఈ పురుషుడే మామూలు సాంఖ్యతంత్రంలో చెప్పేటువంటి సామాన్య తంత్రతో ఉన్న పురుషుడే
ఇక్కడ మన చేత తెలుసుకోవలసిన వాడు అని చెప్పి పూర్వపక్షం చెప్తే, రాద్ధాంతస్తు సిద్ధాంతం అట్లా కాదండి, పొరపాటు. నా పత్యాదీనాం కామాయ పత్యాదయ ప్రియా భవంతి అంటే, పత్యాదీనాం అంటే భర్తల కొరకు భార్యలు ప్రియలు ఎందుకు ప్రియమవుతున్నారు అని అంటే, భర్తల కొరకు ప్రియమవుతున్నారా భార్యలు, భార్యల కొరకు భార్యలు ప్రియమవుతున్నారా అని అంటే, ఆత్మనస్తు కామాయ తమ తమ కొరకే వాళ్ళు ఇష్టమవుతున్నారు, ప్రియమవుతున్నారు అని చెప్పి, ఆత్మావారే ద్రష్టవ్య ఇది నిర్దిష్ట ఆత్మ జీవ అతిరిక్త. ఆత్మ జీవుడు ఉన్నాడు, జీవాత్మ. ఈ జీవాత్మకి ఏం కలుగుతోంది? ఆనందం కలుగుతోంది. అంటే జీవాత్మ కంటే అతిరిక్తమైనటువంటి వేరే ఒక ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ ఉన్నాడు కదా. కాబట్టి ఈ జీవుడి కంటే అతిరిక్తమైనటువంటి పరమాత్మయే ఇక్కడ చెప్పబడుతున్నాడు. అతడు సత్యకాముడు, సత్య సంకల్పుడు, సర్వజ్ఞుడు అయినటువంటి పరమాత్మయే. యత్ సంకల్పాయత్తం, ఏదైతే సంకల్పాన్ని ఆశ్రయించి ఉందో, పత్యాదీనాం స్వసంబంధిన పతి ప్రియత్వం, పత్నులకు ప్రియం ఎప్పుడు కలుగుతుంది? వాళ్ళకి ఆనందం కలిగితే వాళ్ళకి ప్రియమవుతాం కానీ పతి ఎప్పుడు ప్రియవుతాడు? పత్నికి ఆనందాన్ని కలిగించినట్లయితే ఆ పత్నికి ప్రియుడవుతాడు. పత్ని కూడా ఎప్పుడు ప్రియమవుతుంది? పతికి ఆనందాన్ని కలిగిస్తే పతికి ప్రియమవుతుంది. అలా కాకపోతే కాలేరు కదా. సంకల్పాయత్వ పత్యాదీనాం స్వసంబంధిన ప్రతి ప్రియత్వం నహి సత్యసంకల్ప పరమాత్మ. ఆత్మజ్ఞానేన సర్వజ్ఞానాదయ అపి వక్ష్యమాణాః పరమాత్మని ఏవ సంభవంతి. ఆ విధంగా ఏదైనా ప్రియం అవటం అనేది కాకపోవటం అనేటువంటిది ఈ జీవుడి చేతిలో ఏమీ లేదు. వీడు చేసుకున్న పాపపుణ్యాలను బట్టి వీళ్ళకి ప్రియం అవ్వాలనుకుంటే ప్రియం అయ్యేటట్టు చేస్తాడు భగవంతుడు. ప్రియం కాకూడదు అనుకుంటే ప్రియం కాకుండానే చేస్తాడు. సూత్రార్థస్తు వాక్యస్య కృత్నస్య పరమాత్మని ఏవ అన్వయాత్ ద్రష్టవ్యతయా నిర్దిష్ట ఆత్మ పరమాత్మ ఏవ. ఇక్కడ చెప్పబడిన ఆత్మశబ్దంతో ఎవరు చెప్పబడుతున్నారు అని అంటే, ఆనందమే వీళ్ళ చేత పొందబడుతున్నది అని అంటే, ఆనంద స్వరూపుడు పరమాత్మ అవుతాడు కానీ ఆనంద స్వరూపుడు జీవుడు ఎందుకు అవుతాడు? కాదు కదా. అమృతత్వస్య తు న ఆశా అస్తి విత్తేన. అమృతత్వం అనేటువంటిది ఆశ వలనను ఆస్తి వల్ల, అది విత్తేన ధనాల వల్ల కూడాను కలగదు కదా. అమృతత్వం కలుగుతుందా? కలగదు కదా. ఆత్మని కల్వరే దృష్టే సుతే మతే విజ్ఞాతే ఇదం సర్వం విదితం. అయితే ఆత్మయందే కదా మనం తెలుసుకోవాల్సినటువంటి ఈ సర్వము కూడాను ఉండేది. ఆత్మ వలననే కదా మనకు అంతా తెలియబడేటువంటిది. ఎందుకనంటే ఇదం సర్వం యత్ అయం ఆత్మ. వాట్ ఈజ్ దిస్ ఆల్? దట్ ఈజ్ సోల్. ది సోల్ ఈజ్ గాడ్. ఇదం సర్వం యత్ అయం ఆత్మ. అయం ఆత్మ బ్రహ్మ. తస్య హవా ఏతస్య మహతో భూతస్య విశ్వసితం. ఆ పరమాత్మ యొక్క నిశ్వసితమైనటువంటిది ఏదైతే ఉందో ఆ పరమాత్మ యొక్క నిశ్వసితమైనదే ఋగ్వేద. ఋగ్వేదము ఏమంటోంది? ఏనేదం సర్వం విజానాతి తం కేన విజానీయాత్. దేని చేతైతే ఈ సర్వము తెలియబడుతుందో అది దేని వల్ల తెలియబడుతుంది? దాన్ని గురించి తెలుసుకోవాలి. ఇతి కృష్ణస్య వాక్యస్య పరమాత్మని అన్వయో దృశ్యతే. ఏదో ఒకటి తెలుసుకుంటే అది ఒకటే తెలుస్తుంది, కానీ దేన్ని తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో అది ఏమిటి అంటే
అది పరమాత్మ యందు అన్వయిస్తుంది. పరమాత్మను గురించి కనుక మనం తెలుసుకున్నట్లయితే, పరమాత్మను గురించి విన్నట్టయితే, అన్నట్టయితే, కన్నట్టయితే, తెలుసుకున్నట్టయితే, పరమాత్మను అసలు నిలుపుకున్నట్లయితే మనకు అన్నీ తెలుస్తాయి అనేటువంటి ఒక అన్వయం చక్కగా కనిపిస్తుంది మనకి. ఏతేభ్యః భూతేభ్యః సముత్థాయ తాన్యేవ అనువినశ్యతి. ఈ సమస్త పృథివ్యప్తేజో వాయువ్యాకాశాది సర్వభూతముల వలన కూడాను వాటి నుంచి పైకి లేచి మరలా వాటిలోనే కలిసిపోతూ ఉన్నటువంటి ఏంటంటే ఈ జీవలింగస్య మతాంతరేణ నిర్వాహం. ఈ జీవులు వీళ్ళందరూ ఎట్లా అయితే ఉన్నారు వీళ్ళందరి గురించి కూడా ఇంకా వివరంగా చెబుతున్నారు. ప్రతిజ్ఞాసిద్ధేహే లింగం అస్మరజ్యః. అస్మరజ్యః అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే ప్రతిజ్ఞాసిద్ధేహే లింగం అంటే ప్రతిజ్ఞ అంటే ప్రతిజ్ఞ ఒకటి ఉంది. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం. ఏ ఒక్కటి తెలుస్తుందో అన్ని తెలుస్తాయో అనేటువంటి ప్రతిజ్ఞ ఏదైతే ఉందో ఆ ప్రతిజ్ఞ సిద్ధే అంటే ఆ ప్రతిజ్ఞ సిద్ధించడం కొరకు ఏం చేయాలి? జీవస్య పరమాత్మ కార్యతయా పరమాత్మనః అనన్యః జీవః. అంటే జీవుడుకు పరమాత్మ కార్యము పరమాత్మను తెలుసుకోవటం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ పరమాత్మ కంటే కూడాను జీవుడు అనన్యః, జీవుడు వ్యతిరేకమైన వాడు కాదు అని అంటే జీవశబ్దేన పరమాత్మనః అభిధానం. జీవశబ్దం చేత జీవుడు అంటే పరమాత్మే, జీవాత్మనే పరమాత్మే అని అంటే అని అస్మరజ్యుడు అనేటువంటి ఒక ఆయన యొక్క అభిప్రాయం అన్నమాట. జీవాత్మయే పరమాత్మ అయితే పరమాత్మకే సర్వస్వం తెలుస్తుంది కదా, ఆయనే ఆనందం కదా, మరి దుఃఖం ఎందుకు కలుగుతుంది? కాబట్టి ఈ అస్మరజ్యుడు యొక్క అభిప్రాయం అనేటువంటిది జీవాత్మ పరమాత్మ ఒకటి అనేటువంటిది సంభవం కాదు. ఎందుకంటే అది అద్వైత మతం. ఉత్క్రమిష్యత ఏవం భావాత్తు ఇది ఔడులోమి. ఔడులోమి అనేటువంటి ఆయన ఏం చెబుతున్నాడు అంటే పరంజ్యోతి ఉపసంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యతి ఇది శరీరాత్ ఉత్క్రమిష్యతః అస్య జీవతః పరమాత్మ భావాత్ జీవశబ్దేన పరమాత్మనః అభిధానం ఇది ఔడులోమి ఆచార్యః మేనే. ఔడిలోమి అనేటువంటి ఆచార్యుడు ఏమంటాడంటే పరంజ్యోతి స్వరూపుడైన ఆయన ఇందులోంచి శరీరాన్ని వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఈ జీవుడికి పరమాత్మ యొక్క భావం వల్ల జీవశబ్దం కూడా పరమాత్మయ జీవాత్మ పరమాత్మ కలుస్తున్నాడు అనేటువంటి ఒక ఇది కలుగుతుంది, భావం కలుగుతుంది అని అంటాడు అనమాట. అట్లా అంటే కాశకృత్సుడు అనేటువంటి ఆయన ఏమంటాడంటే అవస్థితేహే ఇది. ఆ విధంగా అట్లా ఉండడం వల్ల ఎట్లాగంటే ఆత్మని తిష్టన్ ఆత్మన్యంతరోయమైతి ఆత్మ పరమాత్మ యస్యాత్మ శరీరం ఇవన్నీ వస్తున్నాయి కదా. అప్పుడు ఆత్మని తిష్టన్ ఇత్యాదిభి జీవాత్మని అంతరాత్మతయా పరమాత్మనః అవస్థితే జీవాత్మ శబ్దస్య పరమాత్మని పర్యవసానాత్ జీవాత్మశబ్దేన పరమాత్మనః అభిధానం ఇది కాశకృత్స్న ఆచార్యః మన్యతే. ఈ కాశకృత్స్న ఆచార్యుడు ఏమంటాడంటే ఆత్మలో ఉన్నటువంటి వాడు ఎవరు అంటే జీవాత్మకు అంతరాత్మగా ఉన్నటువంటి వాడు పరమాత్మ కాబట్టి ఈ జీవాత్మ శబ్దం చేత పరమాత్మ యందే అది పర్యవసానం అవుతుంది కాబట్టి ఈ జీవాత్మ శబ్దం చేత కూడా పరమాత్మయే చెప్పబడతాడు అని కాశకృత్సుడు అనేటువంటి ఆచార్యుడు అనుకు తలస్తున్నాడు అని అన్నాడు. ఇదమేవ సూత్రకార అభిమతం ఇది అవగమ్యతే. ఇదే సూత్రకారుడి యొక్క అభిప్రాయం కదా, బ్రహ్మసూత్రకారుడి యొక్క అభిప్రాయం. అంటే త్రయాణం అన్యాన్య విరోధాత్ ఇతఃపరం అవచనాచ్చ. అవన్నీ కూడాను విరోధం కుదరవు, సంభవం కాదు. కాబట్టి దాని గురించి చెప్పరు, వదిలేసేయండి. ఎందుకంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అనేటువంటి భావం కలిగినట్లయితే ఒకటే అయినప్పుడు ఇంక ఎవరు సంస్కరించాలి, ఎవరి కోసం నమస్కరించాలి, ఎవరు తపస్సు చేయాలి, ఎవరి కోసం తపస్సు చేయాలి, ఎవరు పొందాలి, ఎవరి నుండి పొందాలి, ఇచ్చేవారెవరు, పొందేవారెవరు, రెండు ఒకటే అయిపోతే ఎట్లా కుదురుతుంది? ఎవరు ఎవరికి ఇస్తారు,
ఎవరు ఎవరిని ప్రార్థిస్తారు, ఎవరు ఎవరిని స్తుతిస్తారు, అసలు చేయవలసిన అవసరం ఏమిటి అసలు? కానీ ఇవన్నీ ఉన్నాయంటే ఇద్దరు జీవాత్మ పరమాత్మ ఒక్కటే అని చెప్పడం అనేటువంటిది సరైనది కాదు. ప్రకృతిశ్చ ప్రతిజ్ఞ దృష్టాంత అనుపరోధాత్ అన్నారు. పరబ్రహ్మ పరం బ్రహ్మ కిం జగత నిమిత్త కారణమాత్రం ఉత ఉపాదాన కారణం అపి ఇది సంశయ. అంటే పరమాత్మన్న ఆయన ఈ జగత్తుకి నిమిత్త కారణభూతుడా లేక ఉపాదాన కారణభూతుడు కూడానా అని అంటే అది సందేహం అని అంటారు అన్నమాట. ఎట్లాగనంటే ఒక కొండ ఉంది, కొండకి నిమిత్త కారణం ఏమిటి అని అంటే ఒక దండం అనుకుంటాం. అలాగే ఉపాదాన కారణం ఏమిటంటే మట్టి అని అంటాం. అలా నిమిత్త కారణాలు చాలా ఉన్నాయి. ఏమిటి అని అంటే కొండ తయారవటానికి ఒక కులాలు కూడా నిమిత్త కారణమే, కులాలుడు యొక్క తండ్రి కూడా నిమిత్త కారణమే, కులాలుడు ఆ మట్టిని మోసుకొచ్చేటువంటి గాడిది కూడాను కారణమే. ఈ నిమిత్త కారణాలు ఎన్నైనా ఉంటాయి. అయితే ఈ జగత్తుకి నిమిత్త కారణం మాత్రం ఎవరొకటి అని అంటే ఈ సమస్త జగత్తుకి నిమిత్త కారణము ఉపాదాన కారణము కూడా పరమాత్మయే అనేది విశిష్టాద్వైత సిద్ధాంతం. కాబట్టి నిమిత్త కారణ మాత్రం ఇది పూర్వపక్ష. కేవలం నిమిత్త కారణం మాత్రమే పరమాత్మ అని అంటే మృత్తు కులాలాదౌ నిమిత్త ఉపాదానయో భేద దర్శనాత్ అస్మాన్ మాయీ సృజతే విశ్వమేతత్ ఇత్యాదిభిః భేద ప్రతిపాదనాత్ బ్రహ్మణః అవికారిత్వ శృతి విరోధాచ్చ. అంటే అస్మాన్ మాయీ సృజతే విశ్వమేతత్, నా నుండే ఈ సమస్త జగత్తు కూడాను సృష్టింపబడుతున్నది అని అంటే అప్పుడు పరమాత్మ నుంచి ఇది వచ్చినట్టు భేదం అనేటువంటిది తెలుస్తున్నది పరమాత్మకు జగత్తుకును. బ్రహ్మణ అవికారత్వ శృతి విరోధాత్వం. మరి వికారత్వం ఏమీ లేదు పరబ్రహ్మకు అని చెబుతున్నారు కదా, అనే శృతికి విరోధం వస్తుంది కదా అని అంటే ప్రార్థాంతస్తు అయ్యా మీ పాండిత్యం అట్లా ఉంచండి, అది కాదు కారణం. ఏన అశ్రుతం శృతం, దేని చేతైతే వినబడనిది కూడా వినబడేటట్టు అవుతుందో ఇది బ్రహ్మ విజ్ఞానేన సర్వ విజ్ఞాన ప్రతిజ్ఞ నా అన్యథా అనుపపత్య. పరమాత్మ జ్ఞానం తెలుసుకుంటే అన్నింటి విజ్ఞానము తెలుస్తుంది, అంతేగాని మరొకటి కాదు. యథా సౌమ్య ఏకేన మృత్పిండేన సర్వం మృన్మయం ఇది మృత్తు తత్కార్య దృష్టాంతేన తదుపాపాదనాత్ చ జగదుపాదాన కారణం అపి బ్రహ్మ ఏవా. ఎట్లా అయితే మట్టి చేత కుండ చేయబడుతోంది అన్నప్పుడు అక్కడ ఏకేన మృదా మృత్పిండేన సర్వం మృన్మయం, ఘటంలో ఏముంది అంటే మొత్తం అంత మట్టే ఉంది కాబట్టి అదే ఉపాదాన కారణం అవుతుంది. కాబట్టి పరమాత్మయే ఈ సమస్త జగత్తుకు ఉపాదాన కారణము ఇది విజ్ఞాయతే. ప్రమాణాంతర అవసిత సకల వస్తు విలక్షణస్య శాస్త్రైక సమధిగమ్యస్య పరస్య బ్రహ్మణః సర్వజ్ఞస్య సర్వశక్తేః కార్యకారణ ఉభయ అవస్థాయాం అపి స్వశరీరభూత చిత్ అచిత్ ప్రకారతయా అవస్థితస్య ఏకస్యైవ నిమిత్తత్వం ఉపాదానత్వం చ అవిరుద్ధం. అది ఇక్కడ అసలు రహస్యం ఏమిటంటే ఆ పరమాత్మ సర్వజ్ఞుడు కాబట్టి సర్వశక్తిమంతుడు కాబట్టి ఆ పరబ్రహ్మ శాస్త్రైక సమధి శాస్త్రం వలన మాత్రమే తెలియబడేటువంటి వాడు, విలక్షణమైనటువంటి వాడు, సకల వస్తు ఇతరమైన అన్నింటికంటే కూడా తాను ఇతరమైనటువంటి వాడు ఆ పరమాత్మ. ఆయన ఆ పరమాత్మ సర్వజ్ఞుడు కాబట్టి కార్యకారణ ఉభయ అవస్థాయామపి ఆ పరమాత్మ కార్యావస్థలో ఉన్నప్పటికీ కూడా కారణావస్థలో ఉన్నప్పటికీ కూడాను స్వశరీరభూత తనకు శరీరము వంటిదైనటువంటి ఈ చిత్ అచిత్ ప్రకారతయా. చిత్ అంటే చేతనం, చిత్ జీవుడు, అచిత్ అచేతనం, అచిత్ అంటే ప్రకృతి జగత్. ఈ ప్రకృతికి జీవాత్మను రెండింటినీ కూడాను తన శరీరముగా కలిగి ఉన్నటువంటి ఆ పరమాత్మ ఒక్కడికే
నిమిత్త కారణము సిద్ధిస్తుంది, ఉపాదానత్వము సిద్ధిస్తుంది. అలా ఉండటం అవిరుద్ధం, ఏమీ విరోధం కాదు. శరీరభూత అచిత్ వస్తుగత వికార ఇది కార్యావస్థ అవస్థితస్య అపి శరీరిణః పరమాత్మనః అవికారిత్వం సిద్ధమేవ. అంటే శరీరమైనటువంటి అచిత్తు వికారం పొందుతున్నది అని అంటే అది కార్యావస్థ. ఆ కార్యావస్థలో ఉన్నటువంటి అవస్థితమైనటువంటి శరీరికి పరమాత్మకు ఈ అవికారిత్వం సిద్ధం. ఇదంతా కూడా వికారభూతం చెందినంత మాత్రాన అందులో ఉన్నటువంటి పరమాత్మకేమీ కూడా వికారత్వం కలగదు. అంటే శరీరానికి కలిగేటువంటి యొక్క పరిణామాలు శరీరికి చెందవు. చిత్తు అచిత్తు వస్తు శరీరస్య బ్రహ్మణః ఏవ ఉపాదానత్వే అపి బ్రహ్మణి అపురుషార్థ వికార అస్పర్శ ప్రదర్శనాయ. ఆ విషయం తెలియజేయడం కోసమే అయ్యా పరమాత్మకేమీ వికారం లేదు, పరమాత్మ వలన ఈ ప్రకృతి అనేటువంటిది ఇలా పరిణామం చెందుతూ ఉంటుంది. అస్మాన్ మాయీ సృజతే విశ్వమేతత్ తస్మిశ్చ అన్యో మాయయా సన్నిరుద్ధః. అంటే నా నుండి ఈ మాయి అనేటువంటిది సృజింపబడుతోంది. ఇది ఏతత్ విశ్వం, ఈ సమస్త విశ్వము కూడా తస్మిశ్చ అన్యోహ మాయయా సన్నిరుద్ధః. ఆ జగత్తులో కూడా మళ్ళీ ఇంకో మాయా రూపంలో ఇక్కడ జీవుడు అనేటువంటి వాడు కూడా ఉంటాడు ఇక్కడ. ఇది వ్యపదేశః ప్రతిజ్ఞా దృష్టాంత అనుపరోధాత్ ఉపాదానంచ బ్రహ్మ ఏవ ఇది సూత్రార్థః. చేతనమైన చిత్తుకి కారణభూతుడు పరమాత్మయే, అచేతనమైన అచిత్తు ప్రకృతికి పరమాత్మయే కారణము. పరమాత్మలో ఉన్నటువంటి పరమాత్మ వలన ఈ యొక్క జీవుడు జగత్తు వికారం చెందుతారు, కానీ పరమాత్మకి ఏ విధమైన వికారము ఉండదు. అవిద్య ఉపదేశాచ్చ అలా చెప్పబడింది కూడా. ఏంటంటే ఎట్లా చెప్పబడింది అంటే సో అకామయత బహుశ్యాం తదైక్షత బహుశ్యాం ప్రజాయేయ ఇది స్రష్టు బ్రహ్మణః స్వస్య ఏవ జగదాకారేణ బహుభవన చింతన ఉపదేశాచ్చ జగత్ ఉపాదానం నిమిత్తంచ బ్రహ్మ ఏవ ఇది నిశ్చీయతే. సువకామయత బహుశ్యాం అని చెప్పేసి నేను బహువిధములుగా అయ్యదను అని సంకల్పించింది పరమాత్మయే. తదైక్షత బహుశ్యాం ప్రజాయేయ, ఆ పరమాత్మ ఇట్లు సంకల్పించాను నేను బహువిధములుగా అయ్యదను అని చెప్పి అందుకొరకు పుట్టెదను అని. ఇది సృష్టు బ్రహ్మణ, ఆ విధంగా సృష్టికర్త అయినటువంటి ఆ పరమాత్మ యొక్క దీని వల్లనే ఈ జగదాకారేణ బహుభవన చింతన ఉపదేశాచ్చ, సంకల్ప మాత్రం చేతనే బహువిధములుగా అవ్వటం అనేది ఈ జగత్తు ఏదైతే ఉందో దీనికి ఉపాదాన కారణభూతుడు ఆయనే, నిమిత్త కారణభూతుడు ఆయనే, పరమాత్మయే. బ్రహ్మ ఏవా ఇది నిశ్చీయతే. సాక్షాచ్చ ఉభయ ఆమ్నానాత్ అంటే సాక్షాత్తు రెండు విధాలుగా కూడాను ఆయనే అని చెప్పి ఎట్లా తెలుస్తుందనంటే కిం స్విత్వనం కౌస వృక్ష ఆసీత్ ఇత్యాదిన జగత్ ఉపాదాన నిమిత్తాదౌ పృష్ఠే. ఈ జగత్తు మొత్తానికి ఉపాదాన కారణం ఏమిటి, నిమిత్త కారణం ఏమిటి అని చెప్పి అడిగితే బ్రహ్మవనం బ్రహ్మస వృక్ష ఆసీత్, బ్రహ్మయే వనము బ్రహ్మయే వృక్షము రెండు కలిపితే వనం అంటే వనమన్నా ఆయనే, వృక్షమన్నా ఆయనే. బ్రహ్మ అద్యతిష్ఠత్, ఆ బ్రహ్మయే ఆ విధంగా ఉన్నాడు. ఇది ఉపాదానం నిమిత్తంచ ఉభయం బ్రహ్మ ఏవా. ఉపాదాన కారణము అతనే, నిమిత్త కారణము అతడే అని చెప్పేసి రెండు కూడా పరమాత్మయే అని చెప్పి సాక్షాత్ ఆమ్నాయతే స్పష్టంగా చెప్పబడుతుంది. అతశ్చ ఉభయం బ్రహ్మ, నిమిత్త కారణము ఉపాదాన కారణము ఉభయము కూడా పరమాత్మయే. ఆత్మకృతే అంటే తనకి తానుగా ఆయన అలా చేసుకుంటున్నాడు, తనకు తాను సంకల్పించుకొని తనకు తానుగా చేసుకుంటున్నాడు అనమాట. తదా ఆత్మానం స్వయం అకురుత, తనను తానుగా ఆ విధంగా ఆయన చేసుకుంటున్నాడు కాబట్టి. ఇది స్రష్టు ఆత్మనః ఏవ జగదాకారేణ కృతి ఉపదిశ్యతే.
స్రష్టు అంటే ఆ సృష్టికర్త అయినటువంటి ఆత్మన పరమాత్మ యొక్క జగదాకారేణ కృతి ఉపదిశ్యతే. ఈ జగదాకారంగా ఉన్నాడు అంటే దానికి అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడు అంటే ఇక్కడ చెప్పబడుతున్నది. అతశ్చ ఉభయం బ్రహ్మ ఏవ, కార్యము కారణము రెండూ కూడా పరమాత్మయే. నామరూపభావ అభావాభ్యాం ఏకస్య కర్మకర్తృభావ న విరుద్ధ. అంటే నామము రూపము అని చెప్పి భావము అని అభావము అని చెప్పినంత అవసరం చేత దానికి కర్మత్వము కర్తృత్వము అనేటువంటి రెండు కలిసి ఉండటం అనేటువంటిది విరుద్ధం ఏమాత్రం కాదు. యది ఆత్మానం ఏవ బ్రహ్మ జగదాకారం కరోతి తర్హి బ్రహ్మణః అపహతపాత్మత్వాదికం అనవధిక అతిశయ ఆనంద స్వరూపత్వం సర్వజ్ఞత్వం ఇత్యాది సర్వం విరుధ్యతే. ఆయన అట్లా రెండు విధాలుగా ఆయన పరమాత్మయే కాకపోయినట్లయితే ఆయన ఆ విధంగా జగదాకారం పొందుతున్నాడు అని అంటే అనబోతే అప్పుడు పరమాత్మకు ఉన్నటువంటి అపహత పాప్మత్వం అనేది ఏమవుతుంది? అపహత పాపం ఏ ఒక్క దోషము లేనివాడు అనేది ఏమో మరి ఎలా చెప్పగలరు? అనవధిక అతిశయ ఆనంద స్వరూపత్వం, ఇంత అని చెప్పలేనంత అతిశయమైనటువంటి ఆనంద స్వరూపము పరమాత్మది అనేది చెప్పాలి అని అంటే సర్వజ్ఞత్వం, అన్నీ కూడా తెలిసినటువంటి వాడు అనే విషయం చెప్పాలి అని అంటే ఇవన్నీ కూడాను అవి ఆయనకే తెలుసు, అది ఆయనకే సంభవం. కాబట్టి ఆయన కార్యరూపంలోనూ ఉంటారు, కారణ రూపంలోనూ ఉంటారు. ఉపాదాన కారణభూతుడు ఆయనే, నిమిత్త కారణభూతుడు ఆయనే, సహకార కారణభూతుడు ఆయనే. ఈ విధంగా మొత్తం పరమాత్మయే అని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో అప్పుడే ఇదంతా విషయం కూరుతుంది. ఈ అజ్ఞత్వ అసుఖిత్వ కర్మవశ్యత్వ విపరీత రూపత్వాత్ జగత ఇది అత ఉత్తరం పఠతి. అంటే ఏమిటి? ఈ విధంగా జగత్ ఈ విధంగా ఉన్నది విధంగా చెప్పబోతున్నాడు. ఏమిటి అంటే పరిణామాత్, ఆ విధంగా పరిణమించుట వలన. ఎట్లా అంటే అజ్ఞబ్రహ్మ వివర్తవాదేహి తత్ భవతి ఏవ అజ్ఞానస్య తత్ కార్యరూప అనంత అపురుషార్థస్య చ వేదాంతజన్య జ్ఞాన నివర్త్యస్య బ్రహ్మణి ఏవ అన్వయాత్. వివర్తవాదము అని చెప్పి ఒకటి ఉంది. వివర్తవాదము అంటే ఏమిటంటే సర్పరజ్ఞాయంలాగా అన్నమాట. ఇది పాము అనుకుని భయపడ్డాడు. కానీ వివర్తవాదం ఏమిటంటే అది ఎంతవరకు ఆ పాము అన్నది తప్పు కదా, రజ్జు అన్నది సత్యము, కాని దానిని అవును అనుకున్నాడు కాబట్టి ఇది బ్రహ్మము కాని దానిని బ్రహ్మము అనుకుంటున్నారేమో అనే వివర్తవాదంలో అంటే తద్భవతి ఏవ అజ్ఞానస్య తత్ కార్యరూప అనంత అపురుషార్థస్య చ వేదాంత జన్యజ్ఞాన నివర్త్యస్య బ్రహ్మణి ఏవ అన్వయాత్. వేదాంతజన్య జ్ఞానం, వేదాంతాలు ఏం తెలియజేస్తున్నాయి? అన్నిటికీ కారణభూతులు పరమాత్మయే అని తెలియజేస్తుంటాయి. దానిని కొందరికి ఆ జ్ఞానం కలగదు, కొందరికి కలుగుతుంది. ఆ విధంగా రెండింటికి కూడాను కారణభూతులు పరమాత్మయే అని అన్వయించటంతో తదా శాస్త్రస్య భ్రాంతజల్పితత్వ అపాతాచ్చ. అలా ఎట్లా అయితే రజ్జుసర్పుణ్యాయంలో పాము అనేటువంటిది తప్పు అండేది కల్పితం మాత్రమే అని అన్నట్టయితే అది వాళ్ళని అట్టాగే ఉంటారు. ఆ పాము అనేటువంటిది నిజంగా తప్పే అయితే నిజంగా పాము కాదు తాడు అనగా తర్వాత తెలిసింది, ఓకే. అది పాము కాకపోతే ఈయన ఎందుకు భయపడ్డాడు? ఈయనకి ఎందుకు చెమటలు పట్టినాయి? అమ్మో ఏం చెప్పి అమ్మో నా గుండె అయిపోయేంత పని అయింది అని ఎందుకన్నాడు? మరి తాడుే కదా, పాము కాదు కదా అని అంటే ఆ యొక్క జ్ఞానం భావన కలిగి ఉన్నంత వరకు అతనికి ఒంటికి చెమట పడుతుంది అంతే, అది లేకపోతే కలగదు. కాబట్టి ఇక్కడ కారణం ఏమిటి అని అంటే కల్పితమైనటువంటి యొక్క సర్పం వలన కూడాను కలిగిందా లేదా? కానీ ఎంతవరకు అది పాము కాదు తాడు అని తెలియలేదు అంతవరకు అది పామే కదా. అట్లాగే శాస్త్రస్య భ్రాంతి జల్పితత్వ ఆపాతాచ్చ అవిభక్త నామ రూప సూక్ష్మ చిత్ అచిత్ వస్తు శరీరకస్య
బ్రహ్మణ విభక్త నామరూపచిత్ అచిత్ వస్తు శరీరత్వేన పరిణామో హి వేదాంతేషు ఉపదిశ్యతే. ఉపనిషత్తుల్లో ఈ సమస్త చిత్తు అంటే జీవుడు జగత్తు అంతా కూడా పరమాత్మకు శరీరము అని చెప్పబడుతోంది. కాబట్టి సృష్టిక పూర్వం ఎలా ఉంది? అవిభక్తమై ఉన్నది. అవిభక్తం అంటే నాకు నామ లేదు, పేరు లేదు, రూపం లేదు, ఏం లేదు, ఇది ఇది అని కాకుండా మిక్స్ అయ్యి ఉన్నది అనమాట. అంతా ఇది కొండ అని, ఇది మూత అని చెప్పి ఇలాంటివి ఏం లేదు, అంతా ఒక రూపంలో కలిసిపోయి ఉన్నాయి. సువర్ణం అంతే ఉందన్నమాట. అంటే నామరూప విభాగాన అర్హంగా ఉన్నది. మరి విభక్తి సమయంలో ఇది ఉంగరము, ఇది హారము, ఇది కంకణము అన్నట్టుగా పేర్లు వచ్చినాయి. నామము రూపము అన్ని కూడా విడివిడిగా కలుగుతున్నాయి అన్నమాట. తద్దేదం పరిణామో హి వేదాంతేషు ఉపదిశ్యతే. తద్దేదం తర్హి అవ్యాకృతం ఆసీత్ తన్నామరూపాభ్యాం వ్యాక్రియతే ఇత్యేవమాదిభిః. అపురుషార్థాశ్చ వికారాః శరీరభూత చిత్ అచిత్ వస్తుగతాః కారణావస్థాయాం కార్యావస్థాయాంచ ఆత్మభూతం బ్రహ్మ అపహత పాప్మత్వాది గుణకం ఏవా. కార్యావస్థలోనూ కారణావస్థలోనూ ఎప్పుడూ కూడాను పరమాత్మ అపహత పాపత్వాది గుణము కలిగినటువంటి వాడే. అంటే ఏమిటి? ఆయన్ని ఎవ్వరూ ఏమి స్పర్శించలేరు, తెలుసుకోలేరు, కానీ ఆయన్ని ఎవరు ఏమి చేయలేరు. మరి ఏ ఏ అస్త్రాలైతే బ్రహ్మాస్త్రం అని, గొప్ప గొప్ప ఆగ్నేయాస్త్రం అని అన్ని అస్త్రాలు కూడాను ప్రయోగించారో, వాళ్ళు ప్రయోగించిన అస్త్రాలు ఏవి కూడాను కృష్ణార్జునుల మీద అసలు పనిచేయలేదు. కానీ మరి అర్జునుడు వేసిన బాణాలు మాత్రం వెళ్ళిపోయి వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టేసేసినాయి. ఏమయ్యా, ఒకే మంత్రం చేత నేర్చుకున్నారు, అదే మంత్రం వీళ్ళకి చెప్పారు, అర్జునుడికి చెప్పాడు, ఏదైతే నేర్చుకున్నాడో అదే చెప్పాడు. కానీ మరి భీష్మ ద్రోణ కర్ణాదులు వేసినటువంటి అస్త్రశస్త్రాలు వీళ్ళ మీద పనిచేయకపోవటం ఏమిటి? ఈ అర్జునుడు వేసినవేమో అన్ని చక్క పక్కన వెటలో ప్రయత్నించి అందరినీ చంపించడం ఏమిటి అంటే, భగవంతుడి మీద ఆ అస్త్రాలన్నీ పనిచేస్తాయా? పని చెయ్యవు. నువ్వు అట్టా ఇట్టా ఇట్టా అని చెప్పి చేదిరాజు శిశుపాలుడు ఎన్నో అన్నాడు. వాడు అన్నవన్నీ కూడా ఏమైనా అవుతాయ్యా? కావు కదా. ఆయన తలుచుకుంటే ఎంత, ఆయన అమానుషమైనటువంటి వాడు, కళ్ళెదురుగా కనిపిస్తావు కాబట్టి నిన్ను కట్టేస్తా ఉండు అని చెప్పేసి నలుగురు కలిసిపోయి కట్టేసి బంధించేయాలని అనుకున్నారు. ఒక్కని చేసి నన్నిక్కడ నుక్కడగింపదలంచినారే, నేనెక్కడ పోగలాడా అని చెప్పి భయపడుతున్నట్టుగా కూడా నటించాడు కృష్ణ పరమాత్మ. అది నిజమా? వాళ్ళు అనుకుంటారు, హాహా చూసావా మన నలుగురు కలిసి వచ్చాడు కల్లా భయపడిపోయాడు కృష్ణుడు అనుకున్నారు. ఆ విధంగా పరమాత్మకు ఇది సంభవము, ఇది అసంభవం అనేది ఎందుకుంటుందండి? పరమాత్మ సత్యకాముడు, సత్య సంకల్పుడు అన్న సంగతి తెలిస్తే ఇది ఎట్లా సంభవం, అదెట్లా అసంభవం అని చెప్పేసి ఇటువంటి ప్రశ్నలే రావు అసలు కదా. కాబట్టి ఇది వికారము, అది అని చెప్పిన భావం కూడా కలగదు. కాబట్టి కారణావస్థలో కానీ కార్యావస్థలో కానీ అపహత పాప్మత్వం అంటే ఏ ఒక్క దోషము లేనటువంటి వాడు, సకల కళ్యాణ గుణములు కలిగి ఉన్నటువంటి వాడు అయినటువంటి పరమాత్మ బ్రహ్మ శరీరత్వం అంటే అటువంటి పరమాత్మకు ఈ సమస్త జగత్తు అన్ని ప్రకృతి జీవుడు అందరూ కూడా శరీరాలు లాంటి వాళ్లే. బ్రహ్మణశ్చ తన ఆత్మత్వం, పరమాత్మ అన్నింటికీ తన ఆత్మస్వరూపుడై ఉన్నాడు. యస్య అవ్యక్తం శరీరం, యస్య అక్షరం శరీరం, యస్య మృత్యు శరీరం, ఏష సర్వభూతాంతరాత్మ పరమాత్మ దివ్యో దేవ ఏకో నారాయణ. ఈ విధంగా అన్నింటినీ తన యొక్క శరీరముగా కలిగి ఉన్నవాడు కాబట్టి వాటి యందు ఎన్ని పరిణామాలు కలిగినా కానీ ఆయనకేమీ పరిణామం కలగదు. కాబట్టి పరిణామా ఏవం ఆది శృతి శతసమధిగతం, 100 శృతులు ఉన్నాయి ఇట్లాంటివన్నీ కూడా చెప్పాలి అని అంటే. ఇవన్నీ కూడా ఏం చెబుతున్నాయి? అత సర్వం అనవద్యం. ఎన్ని జరుగుతాయి పరమాత్మకు మాత్రం ఏవి కూడాను ఏమి అంటావు. యోనిశ్చ గీయతే, సమస్తమునకు మూల కారణభూతుడు ఆయనయే, పరమాత్మయే అని తెలుస్తోంది. యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాః
కర్తారం పురుషం బ్రహ్మయోనిం ఇత్యాదిషు సర్వస్య భూతజాతస్య పరమపురుష యోనిత్వేన గీయతే. సమస్తమునకు కూడాను ఏదైతే భూతము అంటే ఉండెను అనేది ఏదైతే ఉందో, ఇది పుట్టినది అని ఏదైతే ఉన్నదో, ఈ ఉండెను అన్న వాటికి పుట్టి ఉన్నది అన్నదానికి రెండింటికి అన్నింటికీ కూడాను పరమపురుషుడే యోనిత్వేన గీయతే, మూలకారణభూతుడు అని చెప్పి ఇక్కడ గీయతే గొంతెత్తి మరీ గానం చేసి చెబుతున్నారు. హీ శబ్ద హేతు కదా అంటున్నారు అనమాట. ఆయనే కదా యస్మాత్ యోని ఇది గీయతే. ఎవరి వలన ఈ అన్నింటికి మూలకారణభూతుడు చెప్పబడుతున్నాడు అంటే తస్మాచ్చ ఉపాదానం అపి బ్రహ్మ, అందువలననే అన్నింటికీ ఉపాదాన కారణభూతుడు ఆ పరమాత్మయే. యోని శబ్దస్య ఉపాదాన కారణ పర్యాయ, మూల కారణము అనేదానికి యోని అనే శబ్దాన్ని పర్యాయ పదం. ఏతేన సర్వే వ్యాఖ్యాత, ఈ ఒక్క రహస్యం తెలిసినట్లయితే, ఏ ఒక్క రహస్యం, ఏష సర్వభూతాంతరాత్మ అపహత పాప్మ దివ్యో దేవ ఏకో నారాయణ అన్నదాన్ని కనుక ఒప్పుకున్నట్లయితే, తెలుసుకున్నట్లయితే, ఆయనే సమస్తమునకు ఉపాదాన కారణభూతము, సమస్తమునకు ఆయనే నిమిత్త కారణము, సహకారి కారణము, అన్ని రకాల కారణాలకి కూడాను భూతుడు, కార్యము కారణము రెండు కూడా ఆయనే. ఇది తెలుసుకోకుంటే ఎతో సర్వము కూడాను మనకి చెప్పేసినట్టే లెక్క, అన్నీ మనకు వివరించేసినట్టే లెక్క. యథోవా ఇమాని, దేనివల్ల అయితే ఇవన్నీ పుడుతున్నాయో, దేనివల్ల అయితే ఇవి జీవిస్తున్నాయో, తిరిగి దేనిలో అయితే లయమవుతున్నాయో, ఇత్యాదిషు ఉదాహృతేషు వాక్యేషు, ఇలాంటి అన్ని వాక్యాల్లోనూ జన్మాద్యస్యేత అనేటువంటి బ్రహ్మసూత్రంలోనూ ఉక్త న్యాయకలాపేన సమస్తమునకు మూల కారణభూతుడు పరమాత్మ నారాయణుడే అని చెప్పటం చేత సర్వే వేదాంతాః బ్రహ్మపరాః వ్యాఖ్యాతాః, సమస్త ఉపనిషత్తులు వేదాంతములన్నీ కూడాను పరమాత్మనే ముఖ్యంగా పరబ్రహ్మమునే గురించి చెబుతున్నాయి. అతడే కార్యకారణభూతుడని. పదాభ్యాస అధ్యాయ పరిసమాప్తి ద్యోతనార్థ, వాటన్నింటినీ గురించి అభ్యాసం చేస్తున్నట్టుగా ఈ అధ్యాయం ఇంతటితో పరిసమాప్తం అవుతోంది అని చెప్పి ఇది శ్రీ భగవద్రామానుజ విరచితే శ్రీ వేదాంత దీపే ప్రథమస్య అధ్యాయస్య చతుర్థ పాదః సమాప్తః. ఈ విధంగా భగవద్రామానుజుల వారు అనుగ్రహించిన వేదాంత దీపంలో ప్రథమాధ్యాయంలో చతుర్థ పాదం కూడా పూర్తయిపోయింది. శ్రీమతే రామానుజాయ నమః. రేపు వేదాంత దీపంలో ద్వితీయాధ్యాయంలో ప్రథమ పాదం ఆరంభం చేసుకుందాం. శ్రీమతే రామానుజాయ నమః.